నక్షటిపేట కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆదివారం స్థానిక బాలికల పాఠశాలలో ఆవరణలో మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గ మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, బోనాల రమేష్, కిషన్ మరియు చిన్న రమేష్, నయీం, మూలా ఎండి, మంజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అశోక్ అన్న, అదేవిధంగా తొందరపడే అవసరం లేదు, ఆరాంగా తీసుకోవచ్చు అని కోరుకుంటున్నాము. అయినటువంటి సురేఖమ్మ గారు, మరి వారి మామగారు అయినటువంటి రఘుపతిరావు గారి ట్రస్ట్ బోర్డు ద్వారా ఈ చీరలు మీకు అందించడం జరుగుతుంది. మరి ఇవాళ దాదాపు ఇవి 6 ఏళ్ల నుంచి మనం ఇస్తున్నాం చీరలు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు మీకు ఇచ్చిన చీరలు అవేవి ఆ చక్కెర కోపం మీద ఇచ్చిన చీరలు ఒక్కరు కూడా మీరు కట్టుకోకుండా అన్ని చేన్లల్లో పొలాలలో సాట్ల కట్టినవి. అయితే మా సారు ఆ చీరలను చూసి మనం కూడా ఇస్తాం చీరలు, ఇట్లా కాదు మంచి చీరలు ఇద్దామని చెప్పి మొదలుపెట్టి ఇది 6వ సంవత్సరం మీకు చీరలు ఇస్తున్నారు. ఈ ఆడబిడ్డలంతా కూడా ఈ చీరలు అంటే ప్రేమ్ సాగర్ రావు గారి చీర కట్టుకోదామని అందరికీ బతుకమ్మ పండుగ నాడు కట్టుకుందామని ఆలోచనతోటి మీరందరూ కూడా కార్డులు మేము మొట్టమొదటి లక్ష్మీలో చేయించినప్పుడు 1400 కార్డులు ఉండే. అట్లాంటిది ఇవాళ 1400 పోయి దాదాపు 9000 కార్డ్స్ తయారైనాయి. 9 అని చెప్పి ఆ రోజు మాటిచ్చిరమ్మా. దీన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఎప్పుడైతే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మొదలుపెట్టారో, కొందరు పులిని చూసి నక్కవాదాలు పెట్టుకున్నట్టు ఆనాడు పరిపాలన ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మేము కూడా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారమ్మా. నియోజకవర్గంలో మనందరికీ దొరకడం కూడా మనకు చాలా అదృష్టం అమ్మా. వారు చేస్తున్న కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములై ఈ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ నుండి మేము తన వెంటగా తన చెప్పినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ మేము ప్రతి క్షణం కూడా మన ప్రేమ్ సాగర్ రావు గారి బాటలో నడుస్తున్నాము.